పాకిస్తాన్తో అద్భుతమైన న్యాక్ ఆడాడు ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్లోని డకౌట్ అయినా ఇషాన్ మాత్రం తగ్గేది లేదని చెలరేగిపోయాడు. 3 సిక్సర్లు 10 ఫోర్లతో 77 పరుగులు చేసి స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. ఇషాన్ కిషన్ గ్రౌండ్ నలువైపులా ఆడుతుంటే పాకిస్తాన్ బౌలర్లు చెల్లాచెదరయ్యారు. అవుట్ఫీల్డ్ తడిగా ఉన్న బంతుల్ని బౌండరీ దాటించాడు ఇషాన్ కిషన్. షాదాద్ వేసిన ఒక్క ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 27 బంతుల్లోనే ఇషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్రార్ వేసిన 7వ ఓవర్లో ఇషాన్ వరుసగా 3 ఫోర్లు బాదాడు. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు ఆసియా కప్ 2025లో గిల్ పేరుతో 35 పరుగుల రికార్డు తుడిచేశాడు. చాలాసార్లు ఇషాన్ రిస్కీ షాట్స్ ఆడాడు. పాకిస్తాన్ జట్టు స్పిన్ బౌలింగ్నే నమ్ముకుంది. 11వ ఓవర్లో తారిక్ బంతిని అందుకున్నాడు. వచ్చిరాగానే ఫస్ట్ బౌల్లోనే బౌండరీగా మలిచాడు. ప్రస్తుతం క్రీజ్లో స్కై తిలక్ ఉన్నారు. అంతకుముందు టాస్ వేసే దగ్గర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాస్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే వెళ్లిపోయారు. పాక్ టాస్ గెలిచి భారత్ను ఫస్ట్ బ్యాటింగ్ ఆహ్వానించింది. టీ20 ప్రపంచ కప్లో ఇరు జట్లు ఇప్పటి వరకు 8 సార్లు పరస్పరం తలపడగా భారత్ 7 సార్లు, పాక్ ఒక్కసారి గెలిచాయి. అసలే క్రికెట్, ఆపై ప్రత్యర్థి పాకిస్తాన్, పైగా శివరాత్రి. ఆ వైబ్ మామూలుగా లేదు. ఏ సిటీలో చూసినా మాస్ గ్యాదరింగే కనిపిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీలో వీడియో వాల్స్ పెట్టుకుని చూస్తున్నారు. కొందరు బీచ్లో అలల హోరులో మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రెస్టారెంట్స్లో, బార్లలో చూసే వాళ్ళ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆ కిక్కే వేరంటారు వాళ్ళు. అసలే క్రికెట్, ఆపై ప్రత్యర్థి పాకిస్తాన్, పైగా శివరాత్రి. ఆ వైబ్ మామూలుగా లేదు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పాకిస్తాన్ అలాగే ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే చాలా వరకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంటుంది. దేవి, ఇషాన్ కిషన్ క్రీజ్ లో ఉన్నంతసేపు పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి, 3 సిక్సర్స్ ఉన్నాయి. ఇషాన్ కిషన్ ఒకవైపు దూకుడుగా ఆడుతుంటే, ఒకవైపు పిచ్ స్పిన్ కు అనుకూలిస్తున్నా కూడా ఇషాన్ కిషన్ మాత్రం ఏమాత్రం అదరకుండా దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మ వికెట్ అప్పటికే పడిపోయింది. కేవలం 1 రన్ కే డకౌట్ గా అభిషేక్ శర్మ వెనుదిరిగినా కూడా ఇషాన్ కిషన్ మాత్రం చాలా దూకుడుగా ఆడాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత మనం స్కోర్ చూడొచ్చు, చాలా నెమ్మదించింది. ప్రస్తుతం క్రీజ్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ ఇద్దరు ఆడుతూ ఉన్నారు. తిలక్ వర్మ 23 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. సూర్యకుమార్ 17 బంతుల్లో 21 పరుగులే మాత్రమే చేశాడు. అంటే వీళ్ళిద్దరూ ఏ విధంగా స్పిన్ ఎదుర్కొంటున్నారు, స్పిన్ ఆడడానికి ఏ విధంగా తడబడుతున్నారో మనం చూడొచ్చు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ప్రతి స్టేజ్ లో స్పిన్నర్ మారుతూ వచ్చినా కూడా చాలా దూకుడుగా ఆడాడు. వచ్చినటువంటి బౌలర్స్ చేంజ్ అయ్యారు తప్ప ఇషాన్ కిషన్ దూకుడు మాత్రం మారలేదు. అయితే పాకిస్తాన్ టీం మాత్రం కంప్లీట్ గా స్పిన్నర్లనే నమ్ముకుంది. మనం ఈ రోజు మ్యాచ్ కు ముందు కూడా అనుకున్నాం, ఖచ్చితంగా స్పిన్ కు అనుకూలించేటటువంటి కొలంబో పిచ్ పైన స్పిన్నర్లకే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి. సో స్పిన్ నమ్ముకున్నారు కాబట్టి టీమిండియా కూడా ఒక చేంజ్ చేసింది. హర్షదీప్ ప్లేస్ లో కుల్దీప్ ను తీసుకోవాల్సి వచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఏకంగా 6 స్పిన్నర్లు ఉన్నారు వాళ్ళ టీంలోనే, వాళ్ళు ఆల్రౌండర్లు కూడా. సో కంప్లీట్ మనం స్పెల్ చూస్తే షైన్ షా అఫ్రీది మాత్రమే ఒక పేస్ బౌలర్ వేసాడు. తను వేసినటువంటి 3rd ఓవర్ లో 1 ఓవర్లోనే 15 రన్లు వచ్చాయి. దాంతో షైన్ షా అఫ్రీదిని పూర్తిగా పక్కన పెట్టారు. పేస్ బౌలింగ్ కి ఏ మాత్రం వెళ్లకుండా పూర్తిగా స్పిన్నర్లతోనే నడిపిస్తా ఉన్నారు. స్పిన్నే నమ్ముకుంటూ వెళ్తా ఉంది. ఈవెన్ ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయింది. సాయం ఆయుబ్ బౌలింగ్ లోనే ఒక భారీ షాట్ కు ప్రయత్నించి తను అవుట్ అయ్యాడు. ఈవెన్ ఇషాన్ కిషన్ ఉన్నటువంటి దూకుడుకు తను కాసేపు ఉండుంటే స్పిన్నర్లు అయినా సరే, పేస్ బౌలింగ్ అయినా ఊచకోతకు వస్తూ ఈజీగా సెంచరీ కూడా చేసేవాడు. కానీ ఒక భారీ షాట్ కు ప్రయత్నించి సాయం ఆయుబ్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి స్పిన్ కి ఏదైతే పిచ్ అనుకూలిస్తుందో దాన్ని పాకిస్తాన్ అడ్వాంటేజ్ గా మలుచుకుంటుంది. అటు భారీ షాట్స్ ఆడడానికి తిలక్ వర్మ, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళ అవడం లేదు. కేవలం సింగిల్స్ మాత్రమే రొటేట్ అవుతూ వస్తున్నాయి. దేవి, థ్యాంక్ యూ రవి.